వెళ్ళిపోవటం వల్ల మనకు ప్రయోజనమే, మనకు లాస్ ఏమీ లేదు. ఆయన వెళ్ళటం వల్ల ప్రయోజనమే. ఈయన వెళ్ళకపోతే, యేసుక్రీస్తు గారు వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మన దగ్గరికి రారని చెప్తున్నారు. యేసుక్రీస్తు వెళ్ళడం అంటే ఏదో వెళ్ళిపోవట్లేదండి. ఆయనకు తెలుసు ఖచ్చితంగా అందరూ ఇలా హింసించి క్రూసిఫై చేసేస్తారు, సిలువ వేసేస్తారని ఆయనకు తెలుసు. అయినా కూడా ఆయన నేను వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ. దానికి కంటిన్యూ చదవండి అంటే 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. అంటే ఆయన పరిశుద్ధాత్మ వచ్చి మనకి ఏది కరెక్టో ఏది తప్పు, ఏది పాపమో, ఏది చేస్తే మనం కరెక్ట్గా ఉంటామో అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? ఆయన వస్తారు. ఆయన అంటే ఆదరణకర్త వచ్చి మనకి తీర్పు ఒకటి ఉంటుందని తెలుసు. మన క్రైస్తవులందరికీ ఏంటంటే జడ్జ్మెంట్ డే ఒకటి ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చిన రోజున జడ్జ్మెంట్ డే ఉంటుందని అందరికీ తెలుసు. అది ఎలా తెలుస్తుందంటే మనందరికీ పరిశుద్ధాత్మ వల్ల. పరిశుద్ధాత్మే వచ్చి మనకి తీర్పు కోసం చెప్తుంది. అలాగే ఇప్పుడు పాపము, అయ్య బాబు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్తే పాపము, ఇది చేయకూడదు పాపము అని మనం ఎందుకు చెప్తామంటే మన దగ్గర ఎంతో కొంత పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి మనం ఆ వాక్యాలు చెప్తున్నాం. ఈయన వచ్చి ఏం చేస్తారంటే యోహాను 14:16 యోహాను 14:16 ఎక్కడి నుంచి చదువుతారంటే అక్కడి నుంచి కాదండి. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై అంటే తండ్రి యెహోవా దేవుడు ఏం చేశారు? యెహోవా దేవుడు అప్పుడు పాత నిబంధనలో ప్రవక్తలతోటి డైరెక్ట్గా మాట్లాడేశారు. ఓకే, కొన్ని రోజుల తర్వాత లోకంలో పాపం ఎక్కువైపోవడం వల్ల ఆయన మాట్లాడటం మానేశారు. ఆ తర్వాత ఏం చేశారు? మన యొద్దకు ఎవరిని పంపించారు? యేసుక్రీస్తుని పంపించారు. యేసుక్రీస్తుని పంపించడం వల్ల ఏం చేశారు? యేసుక్రీస్తు ఒక చోటకి వెళ్తే అక్కడే ప్రసంగం చేసేవారు. అది ఓన్లీ ఆ చోటకి తెలుస్తుంది. కానీ ఈయన ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ నేను వేరే చోట మాట్లాడలేను. ఇక్కడే మాట్లాడగలను. నేను మళ్ళీ వేరే చోట మాట్లాడలేను. అట్ ఏ టైంలో మనం ఏ పని ఒక మనిషి అట్ ఏ టైంలో ఏం పని చేయలేడు, ఒక పని మాత్రమే చేయగలడు. అందుకే యేసుక్రీస్తు కూడా ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆయన ఒకే చోట మాట్లాడితే అక్కడే అందుతుంది సువార్త. అంటే అక్కడే అందుతుంది నిజమైన దేవుడు ఎవరు అని అలా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆదరణకర్త మనతోటి ఎల్లప్పుడూ ఉంటారనమాట. ఈయన వచ్చి ఏం చెప్తారంటే, ఈయన వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర ఎట్ ఏ టైం, ఏ ప్లేస్లో అయినా, ఏ టైంలో అయినా ప్రతి ఒక్క మనిషి దగ్గర ఉంటారు. ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళతోటి ఖచ్చితంగా ఆదరణకర్త ఎప్పుడు ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, దాని కంటిన్యూషన్ చదవండి అండి. 14:17 అండి. లోకము ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారంటే లోకము ఆయనను చూడదు, లోకము ఆయన చూడదు. ఎవరైతే లోకంతో నడుస్తున్నారో, లోక సంబంధికులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మని చూడలేరు, దాన్ని తెలుసుకోలేరు. ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం ఉంచి దేవుని బాటలో నడుస్తారో వాళ్ళు దీన్ని చూడగలరు, ఆస్వాదించగలరు. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ పరిశుద్ధాత్మ మనం కొనుగోలంటేనంటే ఇంకో పని చేయాలి. అపోస్తుల కార్యములు 2:38 పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, మీరు పరిశుద్ధాత్మను కొనుగోలంటే ఇంకో పని కూడా చేయాలి. అపోస్తుల కార్యం అంటే చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ పీతర్ గారు ఏం చెప్తున్నారంటే మనం బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్మను మనం గిఫ్ట్గా పొందుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనము ఇది పాపం, ఇది తప్పు అని తెలుసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ మన దగ్గర పూర్తిగా ఉన్నట్టు కదా. మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ మనలో పూర్తిగా ఉంటుందని ఇక్కడ పీతర్ గారు చెప్తున్నారు. అలాగే ఈ పరిశుద్ధాత్మ అసలు ఎవరో తెలుసుకుందాం. అందరూ ఇది గలతీయులు రాసిన పత్రిక, గలతీయుల పత్రిక 4:6 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు
తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. ఓకే, దేవుడు మన హృదయంలోకి పంపుతారు ఎవరిని? కుమారుని ఆత్మని. అంటే కుమారుని ఆత్మ అంటే ఇక్కడ ఏంటది? పరిశుద్ధాత్మ. కుమారుని ఆత్మే ఇక్కడ పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ కనుగొన్నామో మనం వ్యక్తిగత ప్రార్థనలు చేస్తాం కదా, అప్పుడు తండ్రి నేను పాపిని, తండ్రి నేను పాపిని, నాయన తండ్రి అని గట్టిగా మొర్ర పెడతారు కదా, వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నట్టని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ ఎవరిది? యేసుక్రీస్తుని. తండ్రి అంటున్నారనమాట, నేను నా కుమారుని ఆత్మను మీలోకి పంపును. అప్పుడు ఏం చేస్తాం మనం? నాయన తండ్రి అని మొరపెడతాం. అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మని పొందుకున్నామో అప్పుడు మన వ్యక్తిగత ప్రార్థనలో మనం మన పాపాలను ఒప్పుకుంటాం. అలాగే ఇంకా యోహాన్ రాసిన సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం, మిమ్ములను అనాథులుగా విడువను, మీ వద్దకు ఒత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, మనల్ని అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడతారని యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి మనము ఆయన వెళ్ళిపోతే ఏమైపోతామని మనల్ని అనాథలుగా ఉండటానికి ఇష్టపడలేక ఇంకొక అతను పంపిస్తున్నారు. ఆయనే పరిశుద్ధాత్మనే మన దగ్గరికి పంపిస్తున్నారు. ఆయన ఉండటం మళ్ళీ మనం యేసుక్రీస్తుని చూడలేము. అందుకు యేసుక్రీస్తుతో మన విశ్వాసం అంటే క్రైస్తవుడిగా ఒక విశ్వాసం తగ్గిపోద్దని పరిశుద్ధాత్మని మన దగ్గర పంపిస్తున్నారు. మళ్ళీ యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. మనం ఎవరం యేసుక్రీస్తుని చూడలేదు, ఎందుకంటే ఆయన సిలువ వేయబడ్డారు కాబట్టి మనం చూడలేము. అందుకు ఆయన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్ మన దగ్గరకు వస్తున్నారనమాట. అతను హోలీ స్పిరిట్ ద్వారా వచ్చి మనతో చెప్తున్నారు. ఇప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తున్నామంటే దానికి అర్థం ఏంటంటే మనం దేవుని బాటలో నడుస్తున్నాము. ఆయన ఒక పరిశుద్ధాత్మను కనుగొన్నాం కాబట్టి మనము అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తున్నాము. అలాగే పరిశుద్ధాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండునంటే యేసుక్రీస్తు ఇచ్చిన పవరే మనకి హోలీ స్పిరిట్. ఆయన మనలో ఉండటమే మనకి పవర్. అదే ఈ థీమ్, పవర్డ్ బై గాడ్. ఆయన మనకి ఇచ్చిన గిఫ్ట్ పవర్ ఏంటంటే పరిశుద్ధాత్మ. దాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం అదే దేవునిలో చాలా బాగా ఉండొచ్చని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ నుంచి అయినా మనకిచ్చిన జీవితం చాలా మంచి జీవితం అండి. ఎలాగంటే మట్టిలో నుంచి మనిషి పుడతామంటే అసలు మాటలు కాదు. మనకి ఇచ్చిన జీవితాన్ని మనం ఎంతో కొంత దేవునికి ఉపయోగించాలి. ఆ దేవునికి ఉపయోగించాలంటే మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం ఎవరంటే యేసుక్రీస్తు. ఆ సత్యం తెలియాలంటే మనం యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత సత్యం తెలుసుకుంటాం. ఇప్పుడు పౌలు గారు అంటున్నారనమాట, ఎక్కడో అంటారు పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుడు అని అంటున్నారు. అంటే ఎంత గట్స్ ఉంటే మాట అంటారు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు కనీసం నన్ను చూసైనా నడవండి అంటున్నారు. అంటే ఎంత విశ్వాసం, ఎంత పరిశుద్ధాత్మ ఆయనలో ఉంటే మాట అంటారు. ఇప్పటి నుంచి అయినా పౌలు గారి లాగా మనమందరము పరిశుద్ధాత్మను కంటైన్ చేస్తూ క్రీస్తులో నడుస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగించుకుంటున్నాను. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలుండును గాక. ఆమేన్. దేవా నాయా